హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నవనీత వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఈరోజు మంగళవారం అండి. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళొచ్చాము ఇప్పుడు. కాకపోతే ఈరోజు కొంచెం లేట్ అయింది గుడికి వెళ్ళడం రావడం కూడా. ఎందుకంటే ఉదయం లేవడం లేట్ అనమాట. ఉదయం లేచిన తర్వాత ఇల్లు గుమ్మాలు తుడుచుకుని బయటంతా కడుక్కుని వాషింగ్ మిషన్ ఆన్ చేసి కొన్ని సామాన్లు ఉంటే కడిగేసుకుని బ్రష్ చేసుకుని కొంచెం టీ అయితే పెట్టుకుని తాగామండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మేము టీ తాగుతాము. గుడికి వెళ్ళినా కూడా టీ అయితే తాగుతాము. పెద్ద పెద్ద వ్రతాలు గీతాలు ఏమన్నా ఉంటే కనుక టీ మసీలు తాగము. మామూలుగా వారంలో గుడికి వెళ్ళే వారం అయితే కనుక కంపల్సరీగా టీ తాగుతాము. అలాగే టీ అయితే తాగేసి ఇంకా స్నానం చేసి గుడికి అయితే వెళ్ళొచ్చాము. తర్వాత వచ్చి వాషింగ్ మిషన్ బట్టలు వేసానన్నాను కదా, ఆ బట్టలు అయితే జాడించి పెట్టేసి వెళ్ళాను గుడికి వెళ్ళేటప్పుడు. వచ్చిన వెంటనే ముందైతే ఒక వీడియో ఉంది, వీడియో అయితే పోస్ట్ చేసి యూట్యూబ్లో తర్వాత మేడమేకి వెళ్ళి బట్టలు ఆరేసి అయితే వచ్చానండి. ఇప్పుడైతే ఇక్కడ నైట్ తోమిన సామాన్లు అనమాట ఇవి. అలాగే కొన్ని పొద్దున కూడా తోమిన సామాన్లు రెండు కలిపి బుట్టలో ఉన్నాయి. ఇప్పుడు ఈ బుట్టలో ఉన్న సామాన్లు అయితే ఇక్కడ సర్దేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. వంట ఏంటంటే రైస్ పెట్టుకుని పెరిగేసుకుని తినొచ్చు కదా, వేడిగా ఉంది కదా బయట అని అనుకుంటున్నాను. ఏం చేస్తానో తెలియదు కానీ వంట అయితే స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ అయితే మటుకి ఇది ఇక్కడ ఈ షెల్ఫ్లో అంటే ఇది ఉంది కదా సాంబార్ గుట్ట, ఈ సాంబార్ గుట్టలో అయితే సర్దేస్తాను. ఇదైతే రైస్ వండడానికి పక్కన పెడుతున్నానండి. రైస్ పెట్టేస్తాను. ఇదైతే జీడిపప్పు అండి. జీడిపప్పు ఏంటంటే చూపిస్తాను. బోల్డ్ జీడిపప్పు నిజంగా కనిపిస్తుందా మీకు? ఇది మా అమ్మ వాళ్ళు దేవుడి దగ్గర పెట్టుకుంటారనమాట. దేవుడి దగ్గర పెట్టుకున్న జీడిపప్పుల్ని తెచ్చుకున్నాను నేను మొన్న వెళ్ళినప్పుడు. వంటలకు ఉపయోగపడతాయి. తర్వాత వచ్చి ఏదైనా జ్యూస్లు అవి చేసినప్పుడు కూడా ఉపయోగపడతాయి కదా, అందుకోసం అని చెప్పి అయితే నేను తెచ్చుకుని ఇలా డబ్బాలు అయితే వేసి పెట్టుకున్నానండి. ఎప్పుడైనా మనకి అంటే తినడానికి మనకి ఏమీ లేవు చుట్టుపక్కల ఉన్నా కూడా తినబుద్ధి కావట్లేదు అంటే ఇది ఓన్లీ ఊరికనే డ్రైగా వేయించుకుని తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయి. అందుకని జీడిపప్పులు అయితే తెచ్చుకున్నాను నేను. డబ్బా అయితే పైన పెట్టేస్తున్నాను. అలాగే ఇదైతే పైన బాగా పైన పెట్టాలండి. పైన పెడతాను. తర్వాత వచ్చి ఇప్పుడు రైస్ వేసి ఎసరైతే పెట్టేస్తాను. రైస్ అయితే కడిగేస్తాను.
రైస్ అయితే పెట్టానండి, నానబెట్టేసాను. ఇంకా బట్టలు అయితే బీరువాలు అయితే సర్దేయాలి. ఇక్కడ బట్టలు అయితే మట్ట పెట్టేసి టబ్లో పెట్టానని చెప్పాను కదండి, ఈ టబ్ అనమాట. ఈ బట్టలు అయితే బీరువాలో సర్దాలి. తర్వాత వచ్చి ఇవి 2 క్లిప్స్ అనమాట. ఇది ఈ క్లిప్పు, అలాగే ఇదో కలర్ క్లిప్పు. ఎండాకాలం యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి మా వాళ్ళైతే ఇచ్చారు. మా అమ్మ తీసుకొచ్చిందంట. మీకు తలకి బాగా పనిచేస్తే, చిన్న చుట్టు కదా పైకి పెట్టుకోవడానికి అని చెప్పి ఈ 2 అయితే తీసుకున్నాను అనమాట. ఇవి కూడా జుట్టు పెట్టుకోవడానికి బాగుంటుంది. ఆల్రెడీ నేను ఇక్కడ పెట్టుకున్నాను చిన్నవి. అవి కాకుండా దానికంటే కొంచెం, ఇది కొంచెం పెద్దది, ఇది బాగా పెద్దది అనమాట. పైకంటా పెట్టడానికి బాగుంటుంది. ఈ 2 క్లిప్స్ అయితే తీసుకున్నాను, తలకు పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇప్పుడైతే ఇంకా బట్టలను అయితే బీరువాలు అయితే సర్దేస్తాను. బట్టలు అయితే సర్దేశానండి. ఆ తర్వాత బియ్యం కడిగి నానబెట్టాను కదా, ఇంకా స్టవ్ వెలిగించి ఎసరైతే పొయ్యి మీద పెట్టేశాను రైస్ ఉడకడానికి, అన్నం వండేద్దాం అని చెప్పి. ఈ లోపైతే ఇంకొక పక్కన మామిడి పండ్లు అయితే తీసుకొచ్చారండి రాత్ర. తీసుకొచ్చినవి పెద్దలకి అలాగే దేవుడికి పెట్టుకుంటాం కదా, సీజన్గా వచ్చే ఏ పండు అయినా కూడా అలా పెట్టుకుంటాము. అలా పెట్టడం కోసం తీసుకొచ్చిన పళ్ళు కొన్ని అయితే దేవుడి దగ్గర పెట్టారు. మిగిలిన పళ్ళు అయితే ఇలా చల్ల నీళ్ళల్లో వేసి ఉంచాను. అలా చల్ల నీళ్ళల్లో వేసి ఉంచి తర్వాత తీసుకుని తింటే ఒంటికి వేడి చేయదంటండి. నేను యూట్యూబ్లో చూశాను, అందుకే ఇలా చేశాను. తర్వాత ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయిందండి. చిన్న మంట పెట్టి ఉంచాను కదా, అలా నిదానంగా ఎక్కడ పొంగకుండా రైస్ అయితే సమానంగా కుక్ అయిపోయింది. ఇంకా వార్చేసుకోవడమే గంజి. ఆ తర్వాత ఇంకా అన్నం వార్చిన తర్వాత కూర కూడా వండానండి. సింపుల్గా, పెద్దగా పని లేకుండా చాలా సింపుల్గా ఒక పూటకి సరిపడా కూర అయితే చేశాను. ఇదేంటంటే ఆనపకాయ టమాటా పులుసు వేస్తాను, రవ్వ పులుపు వేసి తాలింపు వేస్తాను, చాలా బాగుంటుంది. అలా అయితే చేశాను కూర. ఇప్పుడైతే ఇంకా వేడివేడిగా అన్నం అలాగే ఆనపకాయ తాలింపు కూర వేసుకుని, అలాగే పెరుగు మామిడి పండు వీటితో చక్కగా మా లంచ్ని అయితే పూర్తి చేసామండి. ఆ తర్వాత భోజనం చేసి కాసేపు అయితే ఇంకా పడుకున్నాము. పడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ సాయంత్రం 4ంటికి లేచి, కాయగూరే కాబట్టి ఈరోజు పెద్దగా సామాన్లు కూడా ఏమీ ఎక్కువగా లేవు. ఆ ఉన్న కొన్ని సామాన్లు షింక్లో కడిగేసి అలా అక్కడ బాల్గించాను. అలాగే మామిడి పండ్లు వాటర్లోంచి తీసి పక్కన పెట్టాను. తర్వాత కుళాయి వస్తే మంచినీళ్ళు కూడా బాటిల్స్ కడిగేసి పట్టుకుని, ఇంకా స్టవ్, షింకు, పొయ్యిగట్టు ఇవన్నీ కూడా నీట్గా చేసేసాను. ఆ తర్వాత సాయంత్రం అయితే కొద్దిగా టీ పెట్టుకున్నాం అనమాట. స్టవ్ పైన పెట్టాను, చిన్న మంట మీద మరుగుతుంది. ఈ లోపు అయితే నేను పట్టిన వాటర్ బాటిల్స్ అయ్యి ఫ్రిడ్జ్లో పెట్టేవి ఫ్రిడ్జ్లో, అలాగే ఇక్కడ పెట్టుకునేవి ఇక్కడ పెట్టేసి సర్దానండి. సర్దిన తర్వాత ఉదయం వాషింగ్ మిషన్ వేసి బట్టలు ఆరేస్తానని చెప్పాను కదా, ఆ బట్టలు అయితే ఆరేసాను, తీయడానికి వచ్చానమాట. సాయంత్రం అయితే చాలా మంచి గాలి వేస్తుందండి. ఒక 2-3 రోజుల నుంచి పగలంతా ఉక్కపోసినా కానీ చాలా చల్లగా లేస్తుంది. చూసారు కదా, ఆకాశం అంతా కూడా ఏదో వర్షం రావడానికి రెడీ అయినట్టుగా మూసేసినట్టుగా ఉంది. కానీ వర్షం అయితే పడలేదు, కానీ మంచి గాలి వేసింది. ఇంక నేనైతే బట్టలు తీస్తున్నాను అనమాట. మేడపైన అయితే భలే మంచి గాలి వేస్తుంది. అలాగే ఈరోజు బట్టలు తక్కువే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కూడా ఏ రోజు మనం స్నానం చేసి ఇప్పిన బట్టలు ఆ రోజునే ఉతికేస్తున్నాను. ఎక్కువగా ఒక్కరోజు ఊరుకున్నాము అంటే మళ్ళీ మరుసటి రోజుకి అవి ఇవి డబుల్ అయిపోతున్నాయి ఉదయం సాయంత్రం స్నానాలకి. ఎందుకంటే ఉక్కబోసేస్తుంది కదా, ఉదయం చేసినా మళ్ళీ సాయంత్రం కొన్నిళ్ళు స్నానం చేయకపోతే ఇంక అస్సలు నిద్ర పట్టదు. అలాగే ఇక్కడ ఏంటంటే బట్టలన్నీ తీసిన తర్వాత అలా మాకున్న మేడపైన చెట్లు అయితే చూపిస్తున్నాము. చల్లగా లేస్తుంది కదా, గాలికి చెట్లు ఆకులు అయితే చక్కగా అటు ఇటు ఊగుతున్నాయి. ఇక్కడ ఏంటంటే మేము వేసాం కదా కుండీలో, ఆ సన్నజాజులు చక్కగా మంచిగా సన్నజాజులు కాస్తున్నాయి అనమాట. చూసారు కదా, అవే అక్కడ చూపించాను పైన ఇన్ని కాసినాయి. ప్రతిరోజు కూడా ఒక 10-15 లేదా ఒక 5-6 అలా సన్నజాజులు అయితే కాస్తున్నాయి. కోసుకుని అయితే కిందకి తెచ్చుకున్నాను పెట్టుకోవచ్చని. అలాగే ఈ లోపు టీ మరిగిపోయింది, టీ కూడా వేసుకున్నాం తాగడం కోసం.
తర్వాత మేడపై నుంచి తెచ్చిన బట్టలు అయితే ఇలా కుర్చీలో వేసానండి. ఇవి మడత పెట్టాలి. ఇప్పుడైతే టీ రెడీగా ఉంది కాబట్టి వేడివేడిగా టీ తాగేసి ఆ తర్వాత అయితే మడత పెడతాను. ఇంతేనండి. ఇవాళ నేను చేసిన బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.